ISR 9 న్యూస్ కి స్వాగతం. పాలకొల్లు నియోజకవర్గంలో మండల స్థాయి ముగింపు క్రీడా పోటీలు ఆడధమాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద్ ప్రకాష్, DCMS మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, గుడాల సాయి, బాలాజీ, మున్సిపల్ కమిషనర్, MRO, MDO, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, టెంపుల్స్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారని మనం చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను ఈరోజు ఈ పోటీలన్నీ క్రీడా పోటీలన్నీ ముగుస్తున్నాయి. అలాగే రేపు నియోజకవర్గ స్థాయిలో పోటీలు ముగుస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే గెలిచారో ఆ విజేతలు జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలోకి వెళతారు. కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి యువకుల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలి. అలాగే వాళ్ళ మట్టిలో మాణిక్యాలను వెతికి తీయాలి. వాళ్ళ వచ్చిన భవిష్యత్తుకు కృషి చేయాలని చెప్పి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వినోదంతోనూ ఆరోగ్యంగానూ ఆనందంగా ఉండడమే కాకుండా మరి ఈ జనరేషన్లో మన చాలా మంది టీవీలకి అలాగే సెల్ ఫోన్లకి కనెక్ట్ అయిపోతున్నారు, కంప్యూటర్లు కనెక్ట్ అయిపోతున్నారు, అతుక్కుపోతున్నారు. కాబట్టి దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో ఖోఖో పోటీలు పెట్టారు, క్రికెట్, కబడ్డీ, అలాగే వాలీబాల్, బ్యాడ్మింటన్ ఉంది. కాబట్టి ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి అలాగే మైండ్ చురుగ్గా పనిచేయడానికి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం భాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన వినూత్న కార్యక్రమం అనేక మంది యువతులు వచ్చి ఇందులో తమ టాలెంట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే క్రీడా జీవితం మీద ఆధారపడి ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. కాబట్టి మరి యువకులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. దీన్ని సద్వినియోగపరుచుకుని మీరు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి మంచి మన భారతదేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.